ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ చేసే కామెంట్స్కు అన్నెసెసరీగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలా రియాక్ట్ అయి ఆవిడ చేసే పోస్టింగ్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ను నొప్పించే విధంగా ఉంటాయి. తాజాగా రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఒక అతను చేసిన కామెంట్కు అన్నెసెసరీగా రియాక్ట్ అయ్యారు. అసలు ఆ కామెంట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా లేదా ఫ్యాన్ ముసుగులో ఉన్న పేటీఎం బ్యాచ్కి చెందిన ఒక వ్యక్త అనే విషయం కూడా తెలుసుకోకుండా రేణు దేశాయ్ గారు రియాక్ట్ అయ్యారు. సదరు కామెంట్ చేసిన వ్యక్తి, మీరు పవన్ కళ్యాణ్ గారితో విడిపోకుండా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఆయన రేంజ్ ఎలా పెరిగిందో చూడండి అన్న అర్థం ధ్వనించేలా పోస్ట్ చేశాడు. దానికి రియాక్ట్ అవుతూ రేణు దేశాయ్ గారు ఆయనే నన్ను వదిలివేసి వెళ్లారు అన్నట్లుగా అర్థం ధ్వనించేలా పోస్ట్ చేశారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే, సెలబ్రిటీలు తాము చేసే పోస్టింగ్స్ క్రింద ఉన్న కామెంట్స్కు రియాక్ట్ అవ్వరు. కేవలం అతి తక్కువ మంది మాత్రమే రియాక్ట్ అవుతూ ఉంటారు. వారిలో రేణు దేశాయ్ గారు కూడా ఉన్నారు. మరి రేణు దేశాయ్ గారు ఆ కామెంట్స్ను ఎందుకు చదువుతున్నారో, వాటికి అనవసరంగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఇప్పుడు రేణు దేశాయ్ గారి రియాక్షన్ వల్ల పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. వారి ఉద్దేశం ప్రకారం రేణు దేశాయ్ గారు అబద్ధం చెబుతున్నారు. అసలు ఏది నిజం ఏది అబద్ధం అనే అనవసరమైన డిబేట్కు రేణు దేశాయ్ గారు ఆస్కారం ఇవ్వకూడదు. సో రేణు దేశాయ్ గారు ఇకనైనా తన ఫాలోవర్స్ చేసే కామెంట్స్కు ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం మానుకోవాలి.